గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చిన్న అజాగ్రత్త ఒక తల్లి ప్రాణం తీసింది. లిఫ్ట్ ప్రమాదం జరిగింది ఖైరతాబాద్లో. ఈ ప్రమాదంలో తల్లి ప్రాణం కోల్పోతే ఆ పసిబిడ్డ ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యాడు. ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే అమ్మా. నమస్తే ఉదయ. చిన్న అజాగ్రత్త పాపం తల్లి ప్రాణం తీసింది. మనం ఆ వీడియోలో చూస్తే అయితే క్లియర్గా కనిపిస్తుంది. అంత అంటే అజాగ్రత్తగా ఎలా ఉంటారు అనిపించింది. ఆ లిఫ్ట్ ఓపెన్ అవ్వట్లేదు కూడా, అయినా కానీ ఆమె పదే పదే కనీసం అక్కడ లిఫ్ట్ ఉందా చూసుకోకుండా ఎలా అడుగు వేసింది. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అవును, ఇది హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఆనందనగర్ అనే దాంట్లో ఒక కాలనీలో ఒక అపార్ట్మెంట్. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అందరూ కూడా అన్నీ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అవగాహన లోపం అనేది కొంచెం ఉందనే చెప్పుకోవాలి. కొంతమందికి కొన్ని విషయాల్లో అన్నీ రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు, కానీ అవగాహన అనేది ఉండదు. ఇప్పుడు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పనుల కోసం సిటీకి వస్తుంటారు కదా, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా లిఫ్ట్లు అలవాటు పడుతున్నారు. కాకపోతే దాని అవగాహన అనేది ఉండదు వాళ్ళకి. లిఫ్ట్ సడన్గా ఆగిపోతే లోపల ఉండిపోతాం, ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయి, అక్కడ రాసి ఉంటుంది ఏదన్నా ఇన్ కేసు ప్రమాదం జరిగితే ఇలా చేయండి, ఇలా చేయండి, ఇండికేషన్స్ రాసి ఉంటుంది. లేదు మన చేతిలో ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. బయట ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పొచ్చు, కేర్ తీసుకుంటారు కదా. అవి వాళ్ళు చదవడం రాదు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి పెద్దగా చదవటం రాదు. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, అది వాళ్ళకి చదవటం రాదు అనుకుందాము. అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్, అదేదో మనం నొక్కితే ఆగుతుందంట, లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేయమన్నారు, అదేదో మన ఐడియాలో పెట్టుకుందాము అనే స్పృహ కూడా వాళ్ళకి ఉండదు కొంతమందికి. అంటే మైండ్ బ్లాక్గా ఉంటారు, ఏదో ఆటోమేటిక్గా వాడేస్తూ ఉంటారు లిఫ్ట్ని, వెళ్ళడం రావడం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో చాలామంది ఏం చేస్తున్నారంటే వైఫ్ అండ్ హస్బెండే ఉంటుంటారు, వాళ్ళకి చంటి పాపలు ఉంటుంటారు. వీళ్ళేమో సాఫ్ట్వేర్ జాబులు కదా, జాబ్స్లో ఆఫీస్కి వెళ్ళడమో వర్క్ ఫ్రమ్ హోమో ఏదో చేసుకుంటుంటారు. పాపల్ని చూడడానికి అమ్మలనో అత్తగారులనో అంటే అమ్మమ్మలనో నాయనమ్మలనో పిలుచుకుంటుంటారు. నేను ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతం ఈ కల్చర్ బాగా విస్తృతంగా వ్యాపించేసింది మన హైదరాబాద్లో చూస్తుంటే ముఖ్యంగా. ఎందుకంటే ఇది పెద్ద సిటీ కాబట్టి ఊళ్ళ నుంచి చాలామంది ఇలా అమ్మమ్మలు నాయనమ్మలు వచ్చి పిల్లల దగ్గర ఉండి పిల్లల్ని చూసుకోవడం అనేది నేను చూస్తున్నా. లైక్ ఫారిన్ కల్చర్ అయిపోలేదా? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో పిల్లలకి డెలివరీ అంటే వెళ్ళి చేసి చూసి కొన్నాళ్ళు ఉండి వస్తూ ఉంటారు కదా. మనకి ఇక్కడ ఉండి కూడా అదే దౌర్భాగ్యం పట్టింది. అంటే జాబులు అలా ఉన్నాయి కాబట్టి కల్చరు, అలవాట్లు, పనులు, అవసరాలన్నీ కామన్ అయిపోయాయి వాళ్ళకి మనకి. ఇది ఫారిన్లో అట అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇండియాలో కూడా అనట అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. ఒక విధంగా కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటే ఈ నెత్తినొప్పి ఉండనే ఉండదేమో అనిపిస్తుంది కదా, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు. కానీ మళ్ళీ సేమ్ రీజన్ ఇక్కడ కూడా. అలా వచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళమంటే వెళ్తారు, కానీ పర్మనెంట్గా ఉండమంటే పాపం ఉండలేరు. ఎందుకంటే ఆ వాతావరణము, వాళ్ళ అలవాట్లు, నిత్యం వాళ్ళ ఇంట్లో మసులుతూ వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటూ శరీరము మైండ్ అంతా కూడా రెండు కూడా ట్యూన్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉంటారు. చుట్టుపక్కల మనుషులే కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, పొలం పనులే కానీ, చుట్టాలు పక్కాలు కానీ ఏది తీసుకున్నా కూడా, సపోజ్ ప్రతిరోజు వాళ్ళ ఇంటి కింద ఉన్న వేప చెట్టు కింద కూర్చోవాలని ఉంటుంది, వాళ్ళ పెరట్లో ఉన్న వేప చెట్టు కింద కూర్చునే అలవాటు. వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఒక చెట్టు చేమ ఏముండదు, రాళ్ళ మధ్యన కూర్చోవాలంటే వాళ్ళు కూర్చోలేరు. అదనమాట. సో కొన్ని రోజులు ఉండి వెళ్దాము అంటే ఓకే, సమాధానపరుచుకుని కాంప్రమైజ్ అయ్యి వస్తారు, ఎట్లా కొట్లా కన్విన్స్ అయ్యి వస్తారు. కానీ ఉండండి ఇక్కడే అంటే మాత్రం వాళ్ళ మనసు అస్సలు ఒప్పుకోదు. ఒక ఏడాది ఉండండి అంటే మనసు మైండ్ ట్యూన్ అవుతుంది వాళ్ళకి, ఓకే కన్విన్స్ అయ్యి వస్తారు. అదే కానీ మీరు వదిలేసి వచ్చేయండి అంటే ఉండలేరు వాళ్ళు, అస్సలు ఉండలేరు. ఎందుకంటే అంతే ఆ మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో కల్చరు, అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి పిల్లల్ని సాకుతున్నారు, చూస్తున్నాం. ప్రతి అపార్ట్మెంట్లో ఈ ఏజ్డ్ ఉమెన్స్ ఎక్కువైపోయారు. ఆ ఉమెన్స్తో పాటు వాళ్ళ హస్బెండ్స్ అంటే తాతలు కూడా వచ్చి ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి ఇలా లిఫ్ట్లు కానీ ఇలాంటివి వాడటం అనేది రాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ట్రోలర్స్ కొనేసేసి వాళ్ళ చేతికి ఇచ్చేస్తున్నారు. పిల్లల్ని అందులో పెట్టుకుని లిఫ్ట్లో ఎక్కించుకుని కిందకి దిగి
రోడ్డు మీదకి వెళ్ళి కాసేపు తిప్పుకొని మళ్ళీ సాయంత్రానికి లిఫ్ట్లో ఎక్కేసి ఇంటికి వచ్చేస్తున్నారు. ఇది వాళ్ళ కార్యక్రమం. ఇంట్లో ఉన్నసేపు పిల్లల్ని సాకడం, స్నానం చేయడం, డైపర్లు మార్చడము, వాళ్ళకి ఉగ్గు పట్టడము, తిండి పెట్టడం, పాలు పట్టించడం, ఇవన్నీ పాపం ఒక మేడ్లాగా చేయడానికి అలవాటు ఇప్పుడు ఇక్కడ చనిపోయిన ఇక్కడ కూడా నాయనమ్మ ఆవిడ, నాయనమ్మ చేతిలో ఉన్నది మనవడు. ఇలాగే సాయంకాలం మాట ఆవిడ కిందకి దిగబోయింది కదా, అర్థమవుతుంది నాకైతే. ఆవిడేం చేసింది, అవి మన ఐరన్ గ్రిల్స్ లిఫ్ట్కి ఉన్నవి పాతకాలంవి. అయితే ఒక రకంగా అవే మంచివని చెప్పుకుంటాం. గాలాడుతుంది, అందరూ కనిపిస్తారు, ఏదైనా ఇబ్బంది వచ్చినా అందులోంచి కేకేస్తే వినపడుతుంది, హెల్ప్ చేయడానికి అవకాశం ఉందని చాలామంది ఇష్టపడతారు. అయితే పాత అపార్ట్మెంట్స్లో ఇంకా ఉన్నాయి, కానీ ఇలాంటి లిఫ్ట్స్ కొత్త అపార్ట్మెంట్స్కి వచ్చేసి క్లోజ్డ్ లిఫ్ట్స్ అనేవి వస్తున్నాయి. ఆటోమేటిక్ ఓపెన్, ఆటోమేటిక్ క్లోజ్డ్ వస్తున్నాయి. అయితే ఈవిడ అది తీయడం వేయడం అనే అవగాహన లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అది ఓపెన్ అవ్వటం లేదు. 5th ఫ్లోర్ నుంచి వెళ్ళాలి, కంపల్సరీ లిఫ్ట్లో వెళ్ళాల్సిందే. మరి ఆ లిఫ్ట్ లాగుతున్నప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వనప్పుడు ఆగాలి కదా. ఆ ఇన్సైడ్ లిఫ్ట్ ఉందా లేదా కూడా చూసుకోవట్లేదు ఆవిడ, మోటుగా లాగుతుంది. ఇదంతా సీసీలో రికార్డ్ అవుతుంది. ఒకటే లాగుతుంటే అదేమో రావట్లేదు. ఇలాంటి సెన్సార్స్తో వర్క్ చేసే డోర్స్ అవి. ఆ లిఫ్ట్ రీచ్ అయినప్పుడే అది ఓపెన్ అవుతుంది. మరి అది ఆవిడకి అవగాహన లేదు. సో లాగుతుంది. చివరికి ఏమవుతుంది, అది కూడా ఒక సిస్టమే కదా, అది మనిషి కాదు కదా. పదే దాన్ని మనం ఇది చేసినప్పుడు, రప్చర్ చేసినప్పుడు అది తెరుచుకుంటుంది ఆటోమేటిక్గా. నన్ను పిలుస్తున్నారు, నేను ఓపెన్ అవ్వాలి అనే ఇదిలోనే కదా లిఫ్ట్ రాగానే అది ఓపెన్ అవుతుంది. అది ఒక మనిషి 4 సార్లు ఇలా అంటుంటే దానికి అదే ఇండికేషన్స్ వెళ్తాయి, ఓపెన్ అవ్వాలి నేనని. టక్కన ఓపెన్ అయింది. అవ్వగానే ఇవిడేం చేసింది, లోపల కాలు పెట్టి ఎక్కేసి అక్కడ లిఫ్ట్ చూడాలి కదా. నేను నవ్వడం కాదు, బాధతో వచ్చిన నవ్వు ఇది. అసలు అక్కడ లిఫ్ట్ ఉందా లేదా చూసుకుని కాలు పెట్టాలి కదా. ఏం చేసింది, టక్కని కాలు పెట్టేసింది. అసలు ఆవిడ పెట్టడమే జర్రుని కింద కలిపి. నాకైతే ఎంత బాధ అనిపించేసింది. ఇదేంటి అరే అంటున్నా నేను ఇక్కడ చూస్తూ. పడిపోతుంది కిందకి, 5th నుంచి గ్రౌండ్కి వెళ్ళిపోయింది, స్పాట్ డెడ్ అయిపోయింది. ఆ బాబు చంకలో ఉన్నాడు, ఆవిడ శరీరం మీద ఉన్నాడు కాబట్టి ఆ బాబుకి దెబ్బలు తగిలాయి, అయితే చనిపోలేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ అబ్బాయికి. ఇప్పుడు చూడాలి, అబ్బాయి కోలుకోవాలని కోరుకుందాము. పాపం సేవ చేయడానికి వచ్చి ఆవిడ ఇక్కడ ఇలా అయిపోవడం అనేది చాలా దారుణమైన విషయం, బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎవరైనా సరే, అత్తలైనా, అమ్మలైనా, నాన్నలైనా, మామగారులైనా చెప్పండి, వాళ్ళకి అవగాహన కల్పించండి. లిఫ్ట్ ఎలా వాడాలి, తర్వాత దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎంతసేపట్లో మనం లోపలికి వెళ్ళి డోర్ వేసి ఒక్కసారి చూడండి. ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి కదా, వీళ్ళు అటు ఇటు చూస్తుంటారు లిఫ్ట్ ఓపెన్ అయిన తర్వాత. అదే వెనకాల ఎవరైనా వస్తున్నారనుకోండి, వాళ్ళు కూడా ఎక్కుతారేమో అన్న భ్రమతోటి వీళ్ళు అటు ఇటు చూస్తూ ఎక్కడం ఆలస్యం చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, అది ఆటోమేటిక్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఆ క్లోజ్ అయ్యే టైంలో వీళ్ళు లోపలికి వెళ్ళాలని చూస్తారు. అదేమవుతుంది, మనకు 2 భుజాలకి కొట్టుకోవడమో, లేకపోతే మనం ఒక్కొక్కసారి మన ముందు కాలు పెడతాం కాబట్టి కాలు ఇరుక్కుపోవడమో, లేకపోతే మన బట్ట ఇరుక్కుపోవడమో మహా డేంజర్ అది. కాబట్టి ఎప్పుడైనా ఆటోమేటిక్ డోర్స్ అయినా సరే మీరు అది ఆన్ చేసిన తర్వాత వెంటనే ఎక్కడానికి ట్రై చేయండి. లేదా ఆ మిడిల్ డోర్ మీద కాలు ఇట్లా పెట్టి నుంచోండి, వెనక పక్కన ఎవరైనా వస్తుంటే. లేదా మీరు గబుక్కని కొంచెం చెయ్యి ఇట్లా పెట్టుకొని, దానికి ఏంటంటే మనిషి వస్తున్నాడు అనే స్పృహ దానికి కలుగుతుంది. ఆ లిఫ్ట్ డోర్స్కి అవి ఆగుతాయి. ఏమీ చేయకుండా ఎక్కినట్టు వెళ్ళినట్టు ఇలా ఎలా అంటుంటే మనం ఇరుక్కుపోతాం. ఇలాంటి ఇవి చదువుకున్న వాళ్ళ విషయంలో కూడా జరుగుతున్నాయి. అవును, కానీ కొన్ని చోట్ల లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా పట్టించుకోరు. ఇది కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. మెయింటెనెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు అది లిఫ్ట్ ఎట్లా డోర్ ఓపెన్ అయింది, అసలు ఓపెన్ కావద్దు, కొంచెం పాతదే అయినా కానీ కావద్దు, కానీ అయ్యింది కదా. అంటే అది చెప్పాను కదా నేను. ఇప్పుడు ఏదైనా సరే లిఫ్ట్ పైకి వచ్చిన తర్వాత ఈ డోర్కి స్పర్శ అనేది తెలుస్తుంది సెన్సర్స్ ద్వారా, ఆ సౌండ్స్ ద్వారా తెలిసినప్పుడు ఇది మనం ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా. మనము చేత్తో పదే లాగుతున్నామంటే కొద్దిసేపటి వరకు అది రెస్పాండ్ అవ్వదు. పదే మనం ఓపెన్ చేస్తున్నామంటే అది ఏమనుకుంటుందంటే లిఫ్ట్ వచ్చింది, నేను ఓపెన్ అవ్వాలి అని అనుకుంటుంది. అది దాని తప్పు కాదు, అది దాని పని అది సక్రమంగానే చేస్తుంది. మనకి అవగాహన లోపం ఇది. అందుకని వచ్చిన తల్లిదండ్రులకి, ఊరి నుంచి వచ్చిన వాళ్ళకైతే అసలు అవగాహన లేదనుకోండి, వాళ్ళకి 4-5 సార్లు మీరు కిందకి పైకి వాళ్ళతో పాటు వెళ్ళి అలవాటు చేయండి. పిల్లలుంటే వాళ్ళని ముట్టుకొనియకండి. తర్వాత లోపల కనుక మీరు ఇరుక్కుపోతే ఏం చేయాలనేది నేర్పండి. చేతిలో ఇటు అందరికీ ఫోన్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్ డోర్స్ అయినా ఈ మాన్యువల్ డోర్స్ అయినా జాగ్రత్తగా వాడండి అని వాళ్ళకి అవగాహన కల్పించాలి.
లేకపోతే ఇలాంటి ప్రమాదాలు ఈ మధ్య చాలా అయ్యాయి, చిన్నపిల్లలు ఇదైపోవడము చాలా జరిగాయి. మనం ఎప్పుడు మైండ్ చేయలేదు అది. ఇప్పుడు ఇంత దారుణం జరిగింది కాబట్టి నాకు కూడా వీడియో చేయాలనిపించింది, జస్ట్ అవగాహన కోసము. పర్వాలేదమ్మా ఇది నొక్కమ్మా వచ్చేస్తుంది వెళ్ళమ్మా అంటారు, అట్లా కాదు. మీరు ఒక 5-6 సార్లు వాళ్ళతో పాటు వెళ్ళి వస్తూ తిప్పండి, మీతో పాటు వాళ్ళతో ఆపరేట్ చేయించండి. ఎంతసేపట్లో మనం లోపలికి వెళ్ళాలి, డోర్ ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఇదంతా నేర్పండి. నేర్పిన తర్వాత వాళ్ళని అప్పుడు ఒంటరిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ బాబు కూడా ఉన్నాడుగా, మీ బాబుకి ఏమన్నా అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? తల్లి పోయే బాబు పోయే అంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఆ బాబుకి ఏం కాకూడదని భగవంతుని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ అమ్మా.